యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు ఆమేన్. ఈ స్క్రీన్ మీకు అందరికి కనబడుతుందా? అందరికి స్క్రీన్ వీడియో లేదు. ప్రయత్నం అయితే చేస్తున్నాను. వీడియో ఆన్ చేయండి బ్రదర్, వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు వచ్చిందమ్మా? వచ్చింది. ఇప్పుడు అందరికి వచ్చిందా? అందరికి నా వాయిస్ వినపడుతుంది కదా? సరే, ఎందుకంటే కొంతమంది సహోదరులు అనబడినటువంటి వాళ్ళు 3 days గురించినటువంటి విషయం, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచినటువంటి విషయం గురించి అడిగినందువలన ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మీరు అందరూ కూడా డ్రాయింగ్ వేసుకోవచ్చు. నా చేతనైంది నేను వేసాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రపంచ మానవాళి మొత్తం కూడా ఈ యేసుక్రీస్తు ప్రభు లేచినటువంటి దాన్ని, ఆయన చనిపోయినటువంటి దాన్ని రకరకాలైనటువంటి విధానాల్లో చెప్పుకుంటున్నారు. కొంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభు గురువారమే చనిపోయాడని, సిలువ వేయబడ్డాడని, ఇంకా కొందరైతే ఆయన శుక్రవారం చనిపోయాడని, లేచినటువంటిది మాత్రం ఆదివారాన పొద్దున కాలంలోనే ఉదయాన్నే లేచాడని చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే శుక్రవారం రమారమి 3 గంటల ప్రాంతంలో ఆయన చనిపోయాడు అని బైబిల్లో చెప్పబడింది. ఆదివారం తెల్లారుజామున లేచాడు అని కూడా చెప్పబడింది. అప్పుడు మనుషుని లెక్క ప్రకారంగా 1.5 దినము మాత్రమే అవుతుంది. కానీ దేవుని దినాన్ని మీరు పరిశీలన చేయవలసినటువంటి వాడుగా ఉన్నారు. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన అందరికీ ప్రభువు అని రాయబడింది. అంటే ఇక్కడ భూగోళము అనేటువంటిది ఒక రౌండ్గా మనకు కనబడుతుంది. ఆ రౌండ్గా కనబడేటువంటిది ఒక భాగం వచ్చేసేసి చీకటి ఉంటుంది, ఒక భాగంలో వెలుగు ఉంటుంది. మనకైతే ఏమనిపిస్తుంది, మనకి చీకటి పోయిన తర్వాత మళ్ళా వెలుగు వస్తే అప్పుడు ఈ 12 hours ఆ 12 hours కలిపి ఒక దినము అనేటువంటి లెక్క మనము పరిశీలన చేసుకుంటాం. కానీ దేవుని లెక్క ప్రకారంగా అయితే గోళం మొత్తం కూడా, భూగోళం మొత్తం కూడా ఆయనే సృష్టించాడు గనక, ఈ భూగోళం మొత్తానికి కూడా ఆయనే ప్రభువు గనుక క్రింది భాగము పై భాగము అంటే రాత్రి భాగము పగటి భాగము కూడా ఆయనే
ప్రభువై ఉన్నాడు గనుక ఇప్పుడు ఆయన దృష్టిలో మొట్టమొదట చీకటి ఉంది. ఆ చీకటి నుంచి ఏం చేశాడు ఆయన? వెలుగు కమ్మని పలకగా పలుకగా వెలుగు వెలుగు కలిగెను. వెలుగాయి. వెలుగైంది. అప్పుడు దీన్ని ఏం చేశాడు? వేరుపరిచాడు అని దైవ గ్రంథంలో మనకు కనబడుతుంది. అందుకనే ఇప్పుడు ఆయన దృష్టితో గనక చూస్తే భూగోళం మొత్తం కూడా ఆయన కనబడుతుంది. మనకు మాత్రం రాత్రి అయితే రాత్రే కనపడుతుంది, పగలైతే పగలే కనబడుతుంది మనకు. కానీ ఆయనకి పగలు కనబడుతుంది, రాత్రి కూడా కనబడుతుంది. అందుకని ఆయన ఆది కాండము 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. ఒక దినమాయను. ఎప్పుడైందట? అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. మరి ఉదయము అస్తమయము గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు. అంటే ఆయన అదే సమయములో ఒక ప్రక్క అస్తమయము ఉదయము అనేటువంటిది ఎప్పుడైతే కలుగుతుందో అదే సమయంలో క్రింది భాగంలో ఏం కలుగుతుంది? భూగోళంలో ఉదయము అస్తమయము. అంటే ఒక ప్రక్క రాత్రి అయితే ఇంకొక ప్రక్క పగలు అవుతుంది. కాబట్టి ఇప్పుడు దాని గురించి మళ్ళా మెన్షన్ చేయాల్సిన అవసరము లేదు. అందుకనే ఆయన పగలు 12 గంటలని, రాత్రి 12 గంటలు. పగలు 12 గంటలు, రాత్రి ఆటోమేటిక్ గా 12 గంటలు. కాబట్టి ఒక ప్రక్క 12 గంటలు రాత్రి, ఒక ప్రక్క 12 గంటలు పగలు. కాబట్టి ఇప్పుడు రాత్రి పగలు ఆయన దృష్టిలో ఇప్పుడు ఆ రాత్రి పగలు కలిపి అస్తమయము ఉదయము అనేటువంటిది ఒక్క దినమాయను అని చెప్పుచున్నారు. మనకైతే ఏం చేయాలి? రాత్రి గడవాలి, ఉదయం పగలు కూడా గడవాలి. అప్పుడు మనం ఒక దినంగా మనం భావిస్తూ ఉన్నాం మనుషులంగా. కానీ ఆయన మొత్తానికి ప్రభువు కాబట్టి ఆయన దృష్టిలో ఒక రాత్రి ఒక పగలు ఒకేసారి జరుగుతున్నాయి. కాబట్టి రాత్రి పగలు జరిగినప్పుడు అస్తమయము ఉదయమును కలుగగా ఒక దినమాయను అని చెప్పారు. ఇక ఇప్పుడు లేఖనముల ప్రకారంగా మనము యోనా చేప గర్భములో 3 రాత్రులు 3 పగళ్ళు ఎలాగుందెనో మనుష్య కుమారుడు కూడా ఆ రీతిగానే భూగర్భములో ఉండాలి అని చెప్పారు. ఇక్కడ మనకి శుక్రవారము సాయం సమయము అంటే రమారమి 3 గంటల ప్రాంతములో ఆయన ప్రాణము విడిచెను అని రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఈ గోళంలో మనం గనక చూస్తే ఒక సైడ్ రాత్రి కనబడుతుంది ఈ మ్యాప్ లో, ఒక ప్రక్క పగలు కనబడుతుంది. ఇప్పుడు 3 గంటల ప్రాంతము అని చెప్పినప్పుడు అక్కడి నుంచి చీకటి కమ్మింది. ఇక్కడ రాత్రి అని చెప్పిన దగ్గర 3 గంటల సమయంలో ఆయన ప్రాణం విడిచాడు. ఆ తర్వాత ఆయన్ని ప్రాణం విడిచిన వెంటనే తీసుకెళ్లి సమాధిలో బెటర్ కదా, టైం పడుతుంది, కొంత టైము. అక్కడ ఎంత టైం పట్టిందో తెలియదు. కానీ లేఖనం ఏం చెప్తుంది? భూగర్భములో ఉన్నటువంటిది స్టార్టింగ్. కాబట్టి ఆయన భూస్థాపితం చేసినటువంటి టైము ఎంతన్నా వచ్చు, 5 కానీ 6 కానీ 3 కానీ 4 కానీ 3 తర్వాతనే ఉంటుంది. సపోజ్ మీరు 1 గంట తీసేసి 4 గంటలు అనుకోండి, లేకపోతే 5 గంటలు అనుకోండి, ఎంత అనుకున్నా సరే అక్కడ స్టార్ట్ అవుతుంది అస్తమయము. అస్తమయము నుంచి ఉదయము వరకు అని చెప్పినప్పుడు అదే సమయంలో ఇంకొక చోట ఉదయము అస్తమయం అనేది కలుగుతుంది కనుక ఇప్పుడు అది ఏమవుతుంది? ఒక దినము అవుతుంది. కాబట్టి ఒక రాత్రి ఒక పగలు అయింది. ఆయన దృష్టితో మీరు ఆలోచన చేయండి, మీ దృష్టితో కాదు. కాబట్టి ఒక రాత్రి ఒక పగలైంది. అప్పటికి ఎప్పటికీ శుక్రవారం సాయం సమయం నుంచి
శనివారం ఉదయం వరకు, శుక్రవారం సాయం సమయం నుంచి శనివారం ఉదయం ఆయన ఎప్పుడు భూస్థాపితం చేశారో ఆ సమయానికి మరలా ఉదయం అయ్యేసరికి 12 గంటలు కంప్లీట్ అయిపోయేసరికి, ఇక్కడ 12 గంటలు కంప్లీట్ అయ్యేసరికి అది రాత్రిగా ఉంది. అదే సమయంలో ఇంకొక భాగంలో అది పగలయింది. కాబట్టి రాత్రి పగలు రెండు కూడా కలిపి ఒక దినమాయెను. ఎప్పటికీ శనివారము ఉదయం వరకు ఒక దినమాయెను. మరి శనివారం ఉదయం నుంచి శనివారం సాయంత్రానికి మరలా పగలు అనేటువంటిది మనం చూస్తున్నాం. అంటే తిరిగింది కదా, మరలా భూగోళం తిరిగింది కదా. తిరిగినప్పుడు మరలా ఒక భాగంలో ఉన్నటువంటి వాళ్ళకి మరలా పగలవుతుంది. అదే సమయంలో అంతకుముందు రాత్రిగా పగలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు రాత్రి అనేటువంటి దాన్ని కలిగి ఉంటున్నారు. కాబట్టి శనివారము ఉదయము ఆయన పాతి పెట్టబడిన సమయము నుంచి సాయంత్రము మరలా ఆ సమయానికి ఒక ప్రక్క పగలవుతుంది. అదే సమయంలో ఇంకొక భాగములో రాత్రి అవుతుంది. మరలా శనివారము సాయం సమయం నుంచి ఆయన పాతి పెట్టబడిన టైం అనేది మనకు మెన్షన్ చేయలేదు కనుక చెప్తున్నారు. కాబట్టి సాయం సమయము శనివారము సాయం సమయము నుంచి ఆదివారము తెల్లవారే సమయానికి, అంటే ఆయన ఎప్పుడైతే పాతి పెట్టబడ్డాడో ఆ సమయానికి మరలా ఏమవుతుంది? ఒక ప్రక్క వెలుగు, ఒక ప్రక్క రాత్రి, ఒక ప్రక్క పగలైంది. ఇప్పుడు ఎన్ని రాత్రులు ఎన్ని పగలని? ఆదివారం తెల్లారేసరికి 3 రాత్రులు 3 పగళ్ళైంది. 3 రాత్రులు 3 పగళ్ళైంది. కాబట్టి ఇప్పుడు యోనా చేప గర్భములో 3 రాత్రులు 3 పగళ్ళు ఎలాగుండెనో అలాగుననే మనుష్య కుమారుడు కూడా భూగర్భములో ఉన్నాడా లేదా? ఇప్పుడు ఉన్నారు. మన లెక్కేసుకొని ఒక రాత్రి ఒక పగలు అని అంటే 1.5 దినమే అవుతుంది అక్కడ. కానీ ఆయన భూమండలం మొత్తానికి కూడా ఆయనే ప్రభువు కాబట్టి ఆయన రాత్రిని చూస్తున్నాడు, పగటిని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ రెండు డివైడ్ చేసినప్పుడు 12 గంటల అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు 3 రాత్రులు 3 పగళ్ళ అయిందా లేదా? కాబట్టి ఇప్పుడు ఆయన ఏ సమయంలో పాతి పెట్టబడ్డాడో అదే సమయంలో ఆయన లేపబడి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనము చూడండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత విశ్రాంతి దినం ఏమిటి? శనివారము. కాబట్టి శనివారం తర్వాత మరుసటి దినం వచ్చేసేది ఆదివారము. కాబట్టి విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత అన్నాడు ఆదివారం. కాబట్టి ఆదివారం అనే ఆయన ఎందుకు లెగవాలి అంటే లేవీకాండము 23వ అధ్యాయము 10, 11 వచనాలు గనక మీరు చదివితే మొదటి పంటలో 10, 13 నేను ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనును యాచకుని వద్దకు తేవలను. 23:11 10 మొదటి పంటను తేవలను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున అండర్లైన్ చేసుకోవాలి. విశ్రాంతి దినం ఏది? శనివారం. మరుదినము ఆదివారం. కాబట్టి విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు ఏం చేయాలి?
సన్నిధిన దాన్ని అల్లాడించాలి. యెహోవా ఎక్కడ సన్నిధిన అల్లాడించాలి? యెహోవా దేవుని సన్నిధి సన్నిధిలో యెహోవా సన్నిధి యెహోవా సన్నిధిలోనే అల్లాడించాలి. కాబట్టి ఈ పని ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు యాజకుడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి తీసుకొని పోయాడు ఆయన్ని? తండ్రి యెహోవా సన్నిధి సన్నిధిలోనికి నిన్న తీసుకు చెప్పుకున్నాం. ప్రథమ ఫలము అంటే ఏంటి అంటే తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఆయన అర్పింపబడి అంగీకరింపబడాలి అని. అందుకని నేను తండ్రి వద్దకు వెళుచున్నాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు వెళ్ళాడు ఆయన తండ్రి దగ్గరికి పోవాలి? విశ్రాంతి దినమునకు మరుదినం మర్చిపోయిన తర్వాత మరుదినమున ఆయన లెగవాలి. లేచిన తర్వాత తండ్రి యొక్క సన్నిధికి ఆయన చేరాలి. సమర్పించుకో. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఎప్పుడు లెగవాలి? ఆదివారమే తెల్లవారుజామున తెల్లవారుజాము. అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా, నేను అందుకనే ముందుగానే మీకు వర్డ్ ఆఫ్ ది లార్డ్ గ్రూప్ లో నేను ఇది పెట్టాను. నేను స్టడీ చేసుకుంటారు అని. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చూసినటువంటి వాళ్ళు ఎంతమందో నాకు తెలియదు. చూసింటే సంతోషము. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది తలలో పగలగొట్టుకునే పరిస్థితి ఉంది. అందరూ కూడా 3 దినాలు కావట్లేదని కొంతమంది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు వచ్చేసి గురువారమే ఆయన చనిపోయాడని దాన్ని జరిపేశారు. ఇంకా కొంతమంది అట్లా రకరకాలైనటువంటి వాళ్ళు వాళ్ళ మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు దీన్ని రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు గ్రహించండి. 3 దినములు ఆయన దృష్టిలో ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనకి భూగోళం మొత్తం కూడా ఒకే విధంగా ఉంది. రాత్రి పగలు రెండు కలిపి ఒక్క దినము. అందుకనే అస్తమయము ఉదయము కలుగగా ఒక్క దినము ఆయన అన్నాడు. ఎందుకు అంటే మరలా ఉదయము అస్తమయం అని అంటే ఇంకొక రోజు అవుతుంది అది. అందుకని అస్తమయము ఉదయము కలుగా ఒక దినం అన్నప్పుడు ఒక సైడ్ రాత్రి అయినప్పుడు ఇంకొక సైడ్ పగలవుతుంది. ఈ రెండు కలిపి ఆయన దృష్టిలో 24 గంటలు, అది 12 గంటలు ఒక సైడు, 12 గంటలు ఒక సైడు. కాబట్టి అది ఒక దినమైంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం దాకా ఒక దినము, శనివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక దినము, శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయానికి ఒక దినము. కాబట్టి వాళ్ళు పెందలక్కడే లేచారు, సమాధి దగ్గరికి వెళ్ళారు. అప్పటికే ఆయన లేచి ఉన్నాడు అని అంటే ఆయన చనిపోయింది 3 గంటలకు ప్రాణం ఇచ్చిన ఆ సమాధి చేసినటువంటి టైం ఎంత అయితే ఉందో ఆ టయానికి ఆయన తిరిగి 3వ దినమున లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నిన్నటి పాఠ్య భాగములో మనము యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు అనే విషయాన్ని తెలుసుకున్నాం. అంగీకరించినటువంటి వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ఒక్కరు అంగీకరించిన దానికి హల్లెలూయా. మిగతా వాళ్ళకి అది జ్ఞానన్నా కాకుండా ఉండాలి, లేకపోతే వాళ్ళు సరిగా వినకుండా అన్నా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. పండితులైనటువంటి వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. ఈ దినాన మనము 3 దినముల మిస్ట్రీని మనము తెలుసుకొని ఉన్నాము. మీరు మన వ్యక్తిగతంగా కూడా ధ్యానం చేసుకోవచ్చు. అది దగ్గర పెట్టుకొని క్షుణ్ణంగా లేఖనాలను పరిశీలి